శ్రీ గురుభ్యో నమః. మనం అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ అనే శ్లోకంలో అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః అనే వాక్యం అంటే ప్రథమార్థం ఎందుకు వచ్చింది, దాని యొక్క తాత్పర్యం ఏమిటి అనే విషయాన్ని గురించి విపులంగా చర్చించుకున్నాం. పైన నకులః సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ అనే దానికి నకులుడు సుఘోషం అనే పేరు గల శంఖాన్ని పూరించాడు, సహదేవుడు మణిపుష్పకం అనే పేరు గల తన శంఖాన్ని ఊదాడు. ఈ రెండిట్లో ఉండే విశేషాలు ఏమిటి అని తెలియటానికి మనం ఇంకొంచెం ముందుకే వెళదాం. వెళ్ళి ఈ శంఖనాదం యొక్క తత్వం ఏమిటి, ఈ శంఖనాదాన్ని ప్రత్యేకించి ఇక్కడ ఎందుకు ప్రస్తావిస్తున్నారు అనే విషయాలని కూలంకషంగా ఆలోచించుకుందాం. యుద్ధానికి ప్రారంభం కాబోతోంది, యుద్ధం మొదలవబోతోంది. ఆ సందర్భంలో భీష్ముడు సింహనాదం చేసి శంఖాన్ని పూరించాడు అని మొదటి వాక్యం. అక్కడ భీష్ముడి యొక్క శంఖం పేరేమైనా చెప్పారా? చెప్పలేదు. కానీ పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్భౌ మహాశంఖం భీమకర్మా వృకోదర అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ అని 6 పేర్లు చెప్తున్నారు. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శంఖం పేరేమిటి, అర్జునుడి యొక్క శంఖం పేరేమిటి, ధర్మరాజుది, భీమసేనుడిది, నకులుడిది, సహదేవుడిది చెప్తున్నారు. ఇకపైన కూడా కొంతమంది కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీచ మహారథః అని కొంతమంది శంఖాన్ దద్భౌ పృథక్ పృథక్ అనబోతున్నారు. వాళ్ళ శంఖాలకి పేర్లు చెప్పలేదు. ముందొచ్చిన భీష్ముడి శంఖానికి పేరు చెప్పలేదు, తర్వాత రాబోతున్నటువంటి రాజుల శంఖాలకు పేర్లు చెప్పలేదు. కొంతమంది శంఖాలు ఊదినట్టుగా కూడా చెప్పలేదు. కొంతమందిని మాత్రమే సెలెక్ట్ చేసుకుని, ఎంపిక చేసుకుని వీరు శంఖాలను ఊదారు అని చెప్పటం, అందులోనూ ఇంకొంతమందిని విడిగా తీసుకుని వారి శంఖాలకు పేర్లున్నాయి అని చెప్పడంలో ఏమైనా తత్వం దాగి ఉందా? లేకపోతే పాండవులు మన పక్షం వారు అనే ఉద్దేశ్యంతో పాండవుల శంఖాలకు మాత్రమే పేర్లున్నాయి, మిగతా వాళ్ళ శంఖాలకు పేర్లు లేవు అనే అభిప్రాయంతో మనం వ్యాఖ్యానం చేసుకోవాలా అనేది మనం ముందున్న పెద్ద సమస్య. మనం కువ్యాఖ్యాతలం కాము కదా, వ్యాఖ్యానం చేసుకునేటప్పుడు కుత్సితంగా వ్యాఖ్యానం చేసుకోము కదా. ఇటువంటి పక్షపాతాన్ని మనం వ్యాస భగవానుడికి ఆపాదించము. కాబట్టి ఈ శంఖాలు, ఈ శంఖనాదాన్ని ప్రదర్శించటం, ఆ శంఖాలకు పేర్లు, వీటిల్లో వ్యాస భగవానుడు తత్వం దాచి ఉంచాడు అనే విషయాన్ని మనం ప్రాథమికంగా నిర్ధారించుకున్నాం. ఏం దాచాడు అనంటే, శంఖనాదం ఒక యోగాభ్యాసంలో ప్రాథమికమైనటువంటి ప్రవృత్తికి సూచకం అని ఒకసారి అనుకున్నాం మనం. ఏమిటి శంఖానికి యోగానికి సంబంధం? మనం యోగశాస్త్రపు లోతుల్లోకి వెళ్ళక్కర్లేదు. సాధారణ భాషలో సాధారణంగా మనకు తెలుస్తున్నటువంటి విషయాలను గమనించుకుంటే మనకు అర్థమయ్యే విషయం, శంఖానికి హృదయానికి ఏదో సంబంధం ఉంది. ఏమిటి సంబంధం అంటే, మనం ఒకేసారి శంఖానికి హృదయానికి ఉండే సంబంధం చూసేసుకుంటే సరిగ్గా అర్థం కాకపోవచ్చు. మొదలు హృదయం అనే పదాన్ని తీసుకుందాం. హృదయం అంటే అందరూ హార్ట్ అని చెప్తారు కదా, వద్దు, హార్ట్ అనే పదం పక్కన పెట్టేయండి. హృదయం అనేది ప్రత్యేకించి మానవ శరీరంలో మానవుడు ఉన్నతికి చేరటానికి, మానవుడు అంతవరకు చేసుకున్న సాధనలను దాచుకోవటానికి, తను చేసుకున్న సాధనలు ఉంటాయి కదా జన్మ జన్మాలలో, వాటన్నిటినీ దాచుకోవటానికి ఒక అర లాంటిది, ఒక సీక్రెట్ లాకర్ లాంటిది. అది సీక్రెటే. అందులోనే కదా పరమాత్మ ఉన్నాడు అని అనుకున్నాం. దాని పేరే మనస్సు అని కూడా అనుకున్నాం కదా. ఈ హృదయం అనే దానికి హృదయం అనే పేరు ఎందుకు వచ్చింది అని ఒక ఉపనిషత్తు ఆలోచించింది. సవా ఏష ఆత్మా హృది తస్యైతన్నామ హృద్యయమితి తస్మాత్ హృదయమితి అని చెప్తోంది. హృది మనం అనుకునే ఈ హృదయంలో అయం, ఈ పరమాత్మ దాగి ఉన్నాడు కాబట్టి దానికి హృదయం అని పేరు అని చెప్తోంది.
కాబట్టి హృదయం అనే పదంలో మళ్ళీ 2 భాగాలు వచ్చేసినాయి. ఒకటి అయం, ఇంకోటి హృత్. అయం అంటే పరమాత్మ, ఆయన్ని తీసి పక్కన పెడదాం. మనకి మిగిలింది హృత్. ఇది మనకున్న పదం. ఈ హృత్ అనే పదాన్ని మనం ఎలా రాస్తాం? తెలుగులో అనుకోండి, హా రాస్తాము, హాకు వట్ర సుడిస్తాము. దేవనాగరిలో అవ్వచ్చు, హిందీ స్క్రిప్ట్లో అవ్వచ్చు, ఎక్కడైనా సరే హా రాస్తాము, హాకి ఒక సుడిస్తాము. ఆ సుడిని కొంచెం తిప్పితే తెలుగులో వట్ర సుడి, కొంచెం అడ్డంగా ఉంటే దేవనాగరిలో సుడి. ఎలా పలుకుతాం అంటే హృత్ అని పలుకుతాం. అంటే ముందు హకారం వచ్చింది, ఆ హకారం ముందు వస్తోంది. ఆ హకారం పలికేటప్పుడు మనకు తెలియకుండానే ఆ గాలి మన హృదయాన్ని తాకుతోంది. చూసుకోండి, ఒకసారి అనుభవించుకోండి. హృత్ ఒక్కొక్క అక్షరానికి పలికేటువంటి స్థానాలు కొన్ని ఉన్నాయి. అకుహ విసర్జనీయానాం కంఠ, ఇచు యశానాం తాలు, ఋటురషాణం మూర్ధ అని మన కంఠం దగ్గర నుండి మన పెదవుల వరకు ఏ ఏ అక్షరం ఎక్కడ ఉత్పత్తిని పొందుతుంది, ఎక్కడ పుడుతుంది, ఎక్కడ బయటకు వస్తుంది, ఎలా మొదలయ్యి ఎలా బయటకు వినిపిస్తుంది అని చెప్పడానికి పెద్ద శాస్త్రం ఉంది. శబ్దశాస్త్రం, శబ్దోత్పత్తి శాస్త్రం ప్రత్యేకించి ఉంది. కానీ ఈ హకారం ఉచ్చరించేటప్పుడు మనం అనుభవంలోనే చూసుకుంటే హ అని కొంచెం గాలి హృదయానికి చేరుతోంది. చేరినటువంటి గాలి హృదయంలోకి వెళ్ళిన తరువాత కొద్దిగా సుడులు తిరుగుతుంది. ఆ గాలి సుడులు తిరగటాన్ని సూచిస్తూ మనం హృ అని వట్ర సుడి పెట్టుకుంటున్నాం. హృదయం నిండా అనేక నరాలు ఉంటాయి కదా, నరాల అనాలా లేదా నాడు నరాలా, రకరకాలుగా మనం అనుకోవచ్చు. యోగశాస్త్రంలో ప్రత్యేకించి హృదయ సుషులు అని కొన్ని చెప్తారు, హృదయానికి కొన్ని ఛిద్రాలని. ఇంకా ఉపనిషత్తుల్లో లోతులకు వెళితే అందులో 5 ప్రధానమైన ఛిద్రాలు ఉన్నాయి అని చెప్తారు. పంచబ్రహ్మపూరుషా అని ఒక చోట ప్రారంభమైంది. అవన్నీ చాలా గహనమైన విషయాలు, వాటి జోలికి మనం వెళ్ళక్కర్లేదు. ఈ గాలి హృదయంలో సుడులు తిరుగుతూ ఉంటుంది. అంటే మనం రాసుకునేటువంటి హకారం సుడులుగా ఉంది, హృ సుడులుగా ఉంది. అది ఉచ్చరించేటప్పుడు ఆ ఉపయోగపడేటువంటి గాలి హృదయంలోకి చేరి సుడులు తిరుగుతోంది. సుడులు తిరుగుతున్నటువంటి ఆ గాలి హృత్ అనగానే ఆగిపోతుంది, కట్ అయిపోతుంది. హృత్ హృత్ తేడా తెలుస్తోంది కదా. ఇప్పుడు శంఖం యొక్క స్వరూపాన్ని తీసుకోండి. శంఖం అంటే రకరకాల శంఖాలు ఉంటాయి. అన్ని శంఖాలు శబ్దం చేస్తాయా? చేయవు. ఏ శంఖంలో లోపల సుడులు ఉంటాయో, సుడులుగా ఉంటాయో అటువంటి శంఖం నుంచే శబ్దం వస్తుంది. ఆ సుడులుగా ఉండేటువంటి శంఖంలో భాగాలు చివరికి వచ్చేసరికి ఒక సుడి సగంగానే కనిపిస్తుంది, మనకి సుడి కట్ అయినట్టు కనిపిస్తుంది. అంటే మనం హృత్ అని పలికేటప్పుడు ఎట్లాగైతే గాలి సగం తెగిపోతుందో అట్లాగే అందులో ఉండేటువంటి సుడి కూడా సగానికి తెగిపోతుంది. అలాగే సుడులుగా ఉంటే దాన్ని ఏమనాలి మనం? స్పైరల్ అనేదో అనాలి. అది శంఖం కాదు, అది వేరు. అది కట్ అయిపోతుంది. ఇప్పుడు ఇలాంటి శంఖంలోంచే మనం గాలిని గనక పూరిస్తే నాదం వస్తుంది. అలాంటి హృదయంలోంచే మనం గాలిని పూరిస్తే ఒక నాదం వస్తుంది. కాబట్టి ఇటు శంఖం ఇటు హృదయం, ఈ 2 మనకి నాదాన్ని తెప్పించేటువంటి సాధనాలు అని తెలుస్తుంది. శంఖనాదం వలన ఏమవుతుంది అనే మాట పక్కన పెట్టుకుంటే తర్వాత చూసుకుందామని అనుకుంటే, హృదయంలో నాదం చేరితే, ఈ గాలి చేరితే, మంచి గాలి చేరితే ఏమవుతుంది అంటే హృదయంలో ఉండేటువంటి అనేకమైన సంస్కారాలు ఉద్బుద్ధమవుతూ ఉంటాయి. మనం మంచి శబ్దాలను ఉచ్చరించి మంచి గాలితో గనక హృదయాన్ని ఒక్కసారి కదిలిస్తే అందులో ఉండేటువంటి మంచి సంస్కారాలు పైకి లేస్తాయి, లేచి మనల్ని సరి అయిన దారిలో నడిపిస్తాయి. అలా కాకుండా చెడు పదాలను ఉచ్చరించామనుకోండి, అప్పుడు మనలో ఉండేటువంటి చెడు సంస్కారాలని ఉద్బోధం చేసి వాటిని పైకి లేపి అటు చెడు దారిలో వెళ్ళేట్టుగా ప్రేరేపిస్తాయి. కాబట్టి మంచి శబ్దాలను ఉచ్చరించి మన హృదయంలో ఉండేటువంటి నాడులను, ఆ నాడులలో సంచరించేటువంటి ప్రాణవాయువును సరి అయిన దిశలో ప్రేరేపించే ప్రయత్నానికి ఒక సూచకం శంఖనాదం.
ఇప్పుడు పాండవులు కౌరవులు యుద్ధం అనేది మనకు అక్కర్లేదని విషయం అని అనుకున్నాం కదా. మనం కూడా అలాంటి సందర్భంలో మంచి సాధన చేసి మనలో ఉండేటువంటి సత్సంకల్పాలను పైకి లేపుకుని మనలో ఉండేటువంటి సత్కార్యక్రమాలను చేసుకునే మనం ఉన్నతికి వెళ్ళే ప్రయత్నంలో మొదటి దశలో ఉన్నాము అని అనుకున్నాం కదా మనం. అలాంటి సందర్భంలో మంచి శబ్దాలను పలుకుతూ హృదయాన్ని ప్రేరేపించుకోవాలి అనే సూచన కోసం ఈ శంఖనాదం అనేది ప్రారంభమైంది. అంటే కేవలం వట్టి విషయాలను వినటం మాత్రమే కాదు, వాటిని ఆచరించాలి అని సంకల్పం చేసుకోవటం మాత్రమే కాదు, ఆ శబ్దాలను కూడా సరియైన రీతిలో ఉచ్చరించే ప్రయత్నం చేయాలి అనే విషయాన్ని సూచించడం కోసం ఇక్కడ ఈ శంఖనాదం అనే ప్రస్తావన తెచ్చారు. దీన్ని ఇంకా లోతుకు తీసుకువెళితే కుండలినీ శక్తి, ఆ కుండలినీ శక్తి జాగృతం ఎలా అవుతుంది, కుండలినీ శక్తి కూడా చుట్టూలు తిరిగి ఉంటుంది, ఇలాంటి గహనమైన యోగశాస్త్ర విషయాలు చాలా ఉన్నాయి. వాటన్నిటినీ ఇప్పుడు ముట్టుకుంటే మనం యోగశాస్త్రం వైపు వెళ్ళిపోతాము, గీతలో మనం ముందుకు వెళ్ళలేని పరిస్థితి వస్తుంది. అందువలన అనేక యోగశాస్త్ర రహస్యాలు ఇంకా చాలా నిక్షిప్తమై ఉన్నాయి అని అనుకుని మనం కొంచెం ముందుకు వెళితే శంఖనాదం ఎందుకు ఇక్కడ ప్రస్తావించారు అనే విషయానికి ప్రాథమికంగా మనకు ఒక కారణం దొరికింది. ఏమిటి? మనలో ఉండేటువంటి సత్సంస్కారాలను లేపాలంటే మనం మంచి అక్షరాలను, మంచి పదాలను, మంచి వాక్యాలను ఉచ్చరించాలి. ఆ మంచి అక్షరాలు ఏమిటి, మంచి పదాలేమి, మంచి వాక్యాలేమి చివరిలో చూసుకుందాం. ఇప్పుడు ఒక్కొక్కరికి శంఖం పేర్లు పెట్టారు, కొంతమందికి పెట్టారు, కొంతమందికి పెట్టలేదు అని మన రెండవ విషయం. అందులో భీష్ముడు, ద్రోణుడు వీరందరూ మహాసిద్ధులు అని ముందే అనుకున్నాం, మహాయోగీశ్వరులు అని ముందు అనుకున్నాం. వారి శంఖాలకి పేర్లు ఎందుకు లేవు అని ఇప్పుడు విచారణ చేయక్కర్లేదు. వీరి శంఖాలకు పేర్లు ఎందుకు ఉన్నాయని తెలిస్తే వాళ్ళకి ఎందుకు చెప్పలేదో తెలిసిపోతుంది. అందులో ముందుగా ధర్మరాజు గారి శంఖం పేరు ఏమిటా పేరు? అనంత విజయం. పేరులోనే తెలిసిపోతోంది. ఈయన ప్రత్యేకించి సాధన చేయవలసిందేం లేదు, ఈయన సాధన చేసేసుకున్నాడు, సిద్ధుడు, కాబట్టి ఈయనకి విజయం లభించింది అని పేరులో తెలిసిపోయింది. కాబట్టి దాన్ని పక్కన పెట్టాం. రెండవ పేరు భీమసేనుడి యొక్క శంఖం పేరు పౌండ్రం. అదేదో పుండ్రదేశం నుంచి తెచ్చుకున్నాడు, చాలా పెద్దదిగా ఉంటుంది అని మనం ఏదో కథ చెప్పుకున్నాం. అదేమీ తప్పైన కథ ఏం కాదు. కానీ పౌండ్రం అని ప్రత్యేకించి వ్యాస భగవానుడు ఇక్కడ ప్రస్తావించవలసినటువంటి అవసరం ఏమిటి అనంటే, పుండ్రం అనే దాన్ని మనం ఏ అర్థంలో వాడతాం? ఊర్ధ్వ పుండ్రాలు, తిర్యక్ పుండ్రాలు అనే అర్థంలో వాడతాం. పైకి పెట్టుకునే నామాలు 3 లేదా అడ్డంగా పెట్టుకునేటువంటి నామాలు 3 అనే అర్థంలో వాడతాం. మనం అందరం శ్రద్ధగా అనేక రకాలైన పుండ్రాలను ధరిస్తాం. ఈ పుండ్రధారణలో ఉండేటువంటి రహస్యం ఏమిటి? ఈ పుండ్రధారణ దేనికి సంకేతం అనే విషయాన్ని ఆలోచించుకుంటే, ఈ పుండ్రధారణ మనలో ఉండేటువంటి నాడులకు సంకేతం. ఆ నాడులలో సంచరిస్తున్నటువంటి ప్రాణవాయువుకు సంకేతం. అంటే మనలో కొన్ని నాడులు ఊర్ధ్వముఖంగా ఉంటాయి, కొన్ని నాడులు తిరియక్కుగా అంటే అడ్డంగా ఉంటాయి, కొన్ని నాడులు నిలువుగా ఉంటాయి, కొన్ని నాడులు అడ్డంగా ఉంటాయి. అన్ని నాడులలోనూ ప్రాణవాయువు సంచరించాలి. ఆయా నాడికి నిర్దిష్టమైనటువంటి కార్యక్రమం ఉంటుంది. కానీ ఆయా నాడి తన కార్యక్రమాన్ని చేసుకోవాలి అనంటే, తన పని చేయాలి అంటే అందులో ప్రాణవాయువు సంచరించాలి. ఆ ప్రాణవాయువుకు సమానః అని పేరుంది, అది వేరే విషయం అనుకోండి. ఈ అడ్డంగా నడిచే నాడుల్లోనూ నిలువుగా ఉండేటువంటి నాడుల్లోనూ సంచరించే ప్రాణవాయువు మీద పట్టును సాధించినవాడు భీమసేనుడు అనే విషయాన్ని సూచించడం కోసం పౌండ్రం అని పేరు పెట్టారు. ఈ అర్థం ఎలా వచ్చింది మీకు? పుండ్రం అనే కదా ఉంది అనంటే, భీమసేనుడు ఎలాంటి వాడు అని ఆలోచించండి. భీమసేనుడు వాయుదేవతానుగ్రహంతో పుట్టినవాడు, ముఖ్య ప్రాణుడి యొక్క అవతారమైన వాడు ఆయన. కాబట్టి వాయుదేవతానుగ్రహంతో పుట్టినవాడు, ముఖ్య ప్రాణావతారమైన వాడు ఖచ్చితంగా వాయువు మీద నియంత్రణ సాధించాలి కదా, సాధించి తీరతాడు కదా. కాబట్టి నాడులలో సంచరించే ప్రాణవాయువు మీద నియంత్రణ సాధించినటువంటి యోగీశ్వరుడు అనే అర్థం ఈ పౌండ్రం అనే పదంతో మనకు వస్తుంది. ఇంకా మూడవది అర్జునుడి యొక్క శంఖం పేరు
అది దేవదత్తం. ఆశ్చర్యంగా ఉంది కదా, వరుసగా ఏం లేదు. ఆయనదేమో అనంత విజయం, ఈయనదేమో పౌండ్రం, ఈయనదేమో దేవదత్తం. ఈ దేవదత్తం అనే పదంతో ఏం సూచన చేస్తున్నాడు అంటే, అర్జునుడు అనేక సంవత్సరాలు సాధన చేసుకుని అనేక దేవతల యొక్క అనుగ్రహాన్ని పొంది ఉన్నాడు. ఎలా పొందాడు? అర్జునుడి యొక్క పేర్లలో ఒక పేరుంది, పైన మనకు గీతామృతంలో కూడా ఆ పేరు వస్తుంది, గుడాకేశ అని. గుడాకేశ అంటే ఏంటంటే గుడాకాయా ఈశ. గుడాక అంటే నిద్ర, నిద్రను గెలిచినవాడు. నిద్రను గెలవటం ఎలా సాధ్యం అంటే యోగాభ్యాసం ద్వారా సాధ్యం. యోగాభ్యాసం ద్వారా నిద్రను కూడా గెలిచి ఆ సమయాన్ని వృథా కాలక్షేపం చేయకుండా, దాన్ని పాడు చేసుకోకుండా సాధనలో గడిపినవాడు అర్జునుడు. మనకు పైకి బాణాల్లా కనిపిస్తున్నాయి, కానీ ఆయన లోపల దాని మీద చాలా ప్రయత్నం చేసుకుంటున్నాడు. పాశుపతాస్త్రం కోసం వెళ్ళినప్పుడు సంవత్సరాల పాటు తపస్సు చేశాడు, స్వర్గలోకంలోకి వెళ్ళాడు, ఎన్నో పనులు చేశాడు ఆయన మహానుభావుడు. కాబట్టి దేవతానుగ్రహం పరిపూర్ణంగా ఉంది. ఆయన హృదయంలో ఉండేటువంటి సంస్కారాలను బాగు చేసే పనిని దేవతలు తీసుకున్నారు. కాబట్టి దేవా ఏనం దేయాసు ఇది దేవదత్త. దేవతలు ఈయనకు అనుగ్రహాన్ని ఇచ్చారు అనే అర్థంలో దేవతానుగ్రహం ద్వారా తన మనస్సుని శుద్ధపరచుకునే ప్రయత్నంలో చాలా పై ఎత్తుకు ఎదిగాడు. ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోవచ్చు, గుర్తుపెట్టుకోవచ్చు, నన్ను ఎప్పుడైనా అడగవచ్చు. తన హృదయాన్ని శుద్ధి చేసుకునే పనిలో దేవతల అనుగ్రహంతో చాలా పై ఎత్తుకు వెళ్ళిన సాధకుడు ఈయన అర్జునుడు. కాబట్టి అటువంటి స్థితిని సూచించడానికి దేవదత్తం ధనంజయ అని ఆయన శంఖానికి దేవదత్తం అని పేరు పెట్టారు. ఇప్పుడు నకులుడి దగ్గరకు వచ్చింది మనం అనుకున్న మొదటి విషయం. నకులుడికి సుఘోష అని పేరు పెట్టారు. అంటే మంచి శబ్దం కలిగినది, అంటే మంచి శబ్దాలతో హృదయాన్ని శుద్ధిపరుచుకునే ప్రయత్నం చేసుకుంటున్నవాడు అనే అర్థం దగ్గరగా వస్తోంది. మనకి ఇంతకుముందు చెప్పుకున్నది, ఇప్పుడు సుఘోష అనే శబ్దానికి అర్థం చెప్పుకున్నది ఒకటే అయింది కదా ఇప్పుడు. కాబట్టి సాధనలో ఒక స్థితికి వస్తున్నవాడు అనే అర్థం దీనికి వచ్చింది. సహదేవుడి మాట చూడండి, మణిపుష్పకం అని పేరు. ఈ శంఖం పేరులో ఆశ్చర్యంగా రెండు పదాలు ఉన్నాయి, ఒకటి మణి, రెండవది పుష్పం. మణి అనేదేమో కఠోరంగా ఉంటుంది, పుష్పం అనేమో చాలా మృదువుగా ఉంటుంది. రెండిటినీ కలిపి మణిపుష్పకం అని పేరు పెట్టారు. అంటే ఈ సాధకుడు తన సాధనలో కొన్ని విషయాలలో కఠోరంగా ఉండటాన్ని, కొన్ని విషయాలలో మృదువుగా ఉండటాన్ని సాధించుకుంటున్నాడు. వజ్రాదపి కఠోరాణి మృదూని కుసుమాదపి లోకోత్తరాణం చేతాంసి కోహి విజ్ఞాతుమర్హతి అని సుభాషితంలో మనం చెప్పుకుంటాం. అది చిన్న విషయం కాదు. అది మహాత్ముల యొక్క మనస్సులు వజ్రం కంటే కఠోరంగా ఉంటాయిట, కానీ అదే సమయంలో పుష్పం కంటే కూడా చాలా సుకుమారంగా ఉంటాయిట. ఏ అంశాల్లో కఠోరంగా ఉంటాయి, ఏ అంశాల్లో సుకుమారంగా ఉంటాయి అంటే అధర్మపు ఆలోచనలు వచ్చినప్పుడు కఠోరంగా ఉంటాయి, ధర్మ మార్గాన సంచరించవలసి వచ్చినప్పుడు, పరోపకార ప్రసక్తి వచ్చినప్పుడు అత్యంత మృదువుగా ఉంటాయి. కాబట్టి అటువంటి సాధనను చేస్తున్నటువంటి సాధకుడు అనే అర్థం వచ్చేట్లుగా మనకు మణిపుష్పక, మణిపుష్పకం అని ఆ శంఖానికి పేరు పెట్టారు. ఇలాంటి విషయాలను ఎవరెవరు సంగ్రహించారు, ఎవరెవరు గ్రహించారు అంటే అక్కడ ఉండేటువంటి యోగ సిద్ధులందరూ గ్రహించేశారు. ఎవరెవరు గ్రహించి ఉండొచ్చు? భీష్ముడు గ్రహించే ఉండొచ్చు, ద్రోణుడు కూడా గ్రహించే ఉండొచ్చు. వాళ్ళతో పాటు మనకు ప్రధానమైన నాయకుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన కూడా గ్రహించాడు. గ్రహించి వీరిలో ఎవరికి నా యొక్క ఉపదేశాన్ని గ్రహించే అర్హత ఉంది అని ఆ క్షణంలో తీర్మానం చేశాడు. ఎవరికి ఉంది? అనంత విజయాన్ని పొందినటువంటి ధర్మరాజుకు అక్కర్లేదు. భీమసేనుడి యొక్క తత్వజ్ఞానం గురించి నాకు తెలుసు, నేను పరీక్షించుకున్నాను. ఇకపోతే నకులుడు సహదేవుడు వస్తున్నారు పైకి, వారికి ఒక రోజు ఉన్నది. సరిగ్గా
పండవేయటానికి సిద్ధమైనటువంటి దోర మామిడికాయ ఎవరు అంటే అర్జునుడు. ఆయన హృదయం పరమాత్మ యొక్క ఉపదేశాన్ని సంగ్రహించుకోవటానికి సిద్ధంగా ఉన్నది. కాబట్టి ఆయనకు ఉపదేశం చేయాలి అని నిర్ణయించాడు. ఆయన కూడా మహాయోగీశ్వరేశ్వరుడు కాబట్టి ఆయన ఈ విషయాన్ని సులభంగా గ్రహించి ఈ అర్జునుణ్ణి ఈరోజు మనం ఉద్ధరించవలసిందే అని అక్కడే ప్రతిజ్ఞ చేసేసుకున్నాడు. ఈ విషయాలన్నీ సూచించటం కోసం, ఆయా సాధకుల యొక్క స్థితిని మనకొక్కసారి చెప్పటం కోసం, వీరు చేసుకున్నటువంటి సాధనను మీరు కూడా ఎంతో కొంత మీ స్థాయిలో, వారేదో పై స్థాయిలో పర్వతాగ్రానం ఉన్నంత స్థాయిలో వారు చేసుకుని ఉండవచ్చు, మీరు కూడా మీ స్థాయిలో ఆ సాధన చేసుకుని తీరాలి. ఆ సాధన చేసుకున్నప్పుడు మీరు పవిత్రమైనటువంటి మనస్సును పొంది ఉంటారు అనే విషయాన్ని సూచన చేయటం కోసం వ్యాస భగవానుడు ఈ శ్లోకాలను, ఈ శ్లోకాలలో శంఖనాదాలను, ఈ శంఖాల శంఖాల యొక్క పేర్లను మనకు ఇక్కడ నిక్షిప్తం చేశాడు, ఇక్కడ మనకు ఉంచాడు. ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం ఏమిటి అనేది ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సిన విషయం. మనం ముందే అనుకున్నాం, లోతైన విషయాలను చర్చించుకోవాలి. చర్చించుకున్న తర్వాత మన యొక్క కర్తవ్యం ఇందులోంచి మనం ఏమి సంగ్రహించాలి అని కూడా నిర్ణయించుకోవాలి అని అనుకున్నాం. మన కర్తవ్యం ఏమిటి అంటే, మనం కూడా వాళ్ళలాంటి హృదయాలు కలిగిన వాళ్ళమే. మనకు కూడా రకరకాల సంస్కారాలు హృదయాలలో దాగి ఉన్నాయి. ఆ సంస్కారాలలో మంచి సంస్కారాలు కొన్ని, చెడు సంస్కారాలు కొన్ని ఉన్నాయి. ఆ మంచి సంస్కారాలను పైకి లేపే ప్రయత్నం చేయాలి. చెడు సంస్కారాలు ఎలా పోతాయి, అవి పైకి లేవకుండా ఎలా ఉంటాయి అనేది చాలా పెద్ద విషయం. దానికోసం వేరే ప్రయత్నం, వేరే రోజున మనం పని చేసుకుందాం. ఇది కాకుండా మంచి సంస్కారాలను పైకి లేపేటువంటి ప్రయత్నం ఒకటి చేయాలి. ఒకటి కాదు, రెండు చేయాలి. ఒకటేమో సద్భావనలను చేసుకుంటూ ఆ ప్రయత్నం చేసుకోవాలి. రెండవది భౌతికంగా మంచి అక్షరాలను పలుకుతూ ఆ అక్షరాల వల్ల వచ్చేటువంటి గాలులను మన హృదయ నాడులలో తిప్పుకుంటూ, సుడులు తిరుగునటువంటి మన హృదయ నాడులలో ఆ అక్షరాల వలన వచ్చేటువంటి గాలులను తిప్పుకుంటూ ఆ సత్సంస్కారాలను పైకి లేపే ప్రయత్నం మనం చేసుకోవాలి. ఆ ప్రయత్నం కోసమే శ్రీవారి అనుగ్రహంతో ఈ నాద నీరాజన వేదిక మీద కూర్చుని ఉన్నాం. కూర్చున్నది ఎవరు? మనమందరం కూర్చుని ఉన్నాం. అందరం అదే ప్రయత్నంతో కూర్చుని ఉన్నాం. కాబట్టి మనం ఇక్కడ ప్రాథమికంగా ఏం చేయాలి అనంటే, మనం ఈ గీతామృతంలో ఉండేటువంటి ఒక్కొక్క అక్షరాన్ని చక్కగా పలకాలి. ఆ అక్షరాలను పలికినప్పుడు కేవలం మనం హ హృత్ దగ్గరే చూసుకోగలిగాం. మిగతావి చాలా అక్షరాలు ఉన్నాయి. ఆ అక్షరాలను నిర్దిష్టమైనటువంటి విధానంతో పలికినప్పుడు, ఆ అక్షరాలు కొన్ని కూరి పదాలుగా మారినప్పుడు, ఆ పదాలను వాక్యాలుగా మారినప్పుడు, ఆ అక్షరాలను, ఆ పదాలను, ఆ వాక్యాలను మనం ఉచ్చరించినట్లయితే మనకు తెలియకుండా, మనకే తెలియకుండా, మన సంబంధం లేకుండా ప్రాణాయామం చేసేటువంటి వాడి ఫలితం మనం పొందుతామనటానికి ఇదో గీతే ఉదాహరణ, గీతే సాక్ష్యం. శంఖనాదము ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నారు? శంఖనాదమేమో ప్రాణాయామానికి సంకేతం, యోగాభ్యాసానికి సంకేతం, ప్రణవోపాసనకి సంకేతం అని అనుకున్నాం. అటువంటి శంఖనాదం లాంటి ఈ అక్షర విన్యాసం ఉంది చూడండి, లేదా అక్షరాలను ఉచ్చరించటం అనే క్రియ కూడా ప్రాణాయామంతో సమానమైనటువంటి క్రియ. ఇంతేకాదు, ఈ ప్రాణాయామానికి ఎక్కువ రిస్కులు కూడా లేవు. ప్రాణాయామం చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఒకసారి అనుకున్నాం మనం. ప్రాణాయామం విషయంలో తొందరపడకూడదు, ప్రాణాయామం చాలా కఠినమైనది అని కూడా అనుకున్నాం. కానీ ఈ ప్రాణాయామం ఏమాత్రం ఇబ్బందులు లేనటువంటి ప్రాణాయామం. కాబట్టి మనమందరం ఈ గీతామృతంలో ఉండేటువంటి ప్రతి శ్లోకాన్ని చక్కగా గనక ఉచ్చరించినట్లయితే, చక్కగా గనక దానిని గుర్తు పెట్టుకోగలిగినట్లయితే, మనకు ఆ సాధకులకు జరిగినటువంటి ప్రయోజనాలన్నీ సిద్ధిస్తాయి. ఆ సాధకులు ఏ ప్రయోజనాలనైతే పొందారో ఆ ప్రయోజనాలన్నిటినీ కూడా మనం పొందగలుగుతాం. కాబట్టి మనం శ్రద్ధగా గీతామృత పారాయణం చేయాలి అనే విషయానికి మనం ఈ సంఘటనను మనం ఉదాహరణగా తీసుకుందాం, ప్రేరణగా తీసుకుందాం. తీసుకుని ఈ గీతామృతాన్ని మనం నోట్లో
హృదయంలో కూడా నిరంతరం ఉండేట్టుగా ప్రయత్నం చేసుకుందాం. హృదయంలో కొన్నిసార్లు ఉంటుంది, కానీ బయటికి ఉచ్చరించటానికి సరిగ్గా బయటికి రాదు. ఉచ్చారణ కొంచెం కష్టంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత కష్టపడి ఉచ్చరించవలసిన అవసరం మామూలు వాక్యాలలో మనకి లేదేమో అనిపిస్తుంది. మామూలు వాక్యాలు కూడా చక్కగా ఉచ్చరిస్తే ఆ ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ప్రపంచంలో ఏ భాషకి లేనటువంటి అక్షర వ్యవస్థ మన భాషకు ఉన్నది. మన భాష అంటే ఏ భాష అండి? సంస్కృతం. ఎందుకు? మన భాషకు జనని, తల్లి ఆ భాష. ఆ భాషలో ఉండేటువంటి అక్షరాలనే మనం తీసుకున్నాం. ఏ భాషకు ఇటువంటి అక్షర విన్యాసం లేదు. ఏ భాషనైనా మీరు తీసుకోండి, నా దగ్గరికి అక్షరాలు తీసుకురండి, మొదటి అక్షరం ఎందుకు వచ్చింది, మొదటి అక్షరం తర్వాత రెండో అక్షరం ఎందుకు వచ్చింది అని నేను అడిగితే ఎవ్వరూ సమాధానం చెప్పలేరు. కానీ మీరు రండి, ఆ తర్వాత ఈ ఎందుకు వచ్చింది అని అడగండి, సమాధానం చెప్పడానికి శాస్త్రం ఉంది, నేను అక్కర్లేదు. ఓ శాస్త్రం ఉంది. ఆ శాస్త్రంలో ఆ ఎక్కడ పలుకుతుంది, ఈ ఇక్కడ పలుకుతుంది, ఊ ఎక్కడ పలుకుతుంది అని క్రమంగా ఉంది. లోపల నుంచి వచ్చేటువంటి గాలి మొదటి స్థానాన్ని దేన్ని తాకుతుంది, ఎక్కడ మొదలవుతుంది, ఎక్కడ పూర్తవుతుంది, ఎన్ని రకాల వాక్కులున్నాయి, మనకి వినిపించే వాక్యేది, చాలా పెద్ద విషయం అది. కాబట్టి చాలా నిబద్ధమైనటువంటి, చాలా అందమైనటువంటి ఒక నిర్దిష్టమైన యోగశాస్త్ర ప్రక్రియ అనేదే మన భాష. మన భాష అది. కాబట్టి ఆ భాషలో ఉండేటువంటి ప్రతి అక్షరాన్ని మనం శ్రద్ధగా ఉచ్చరిద్దాం. ఆ ప్రతి అక్షరాన్ని చక్కగా కలుపుకుని పదం చేసుకుందాం. ఆ పదాలను కలుపుకుని వాక్యంగా మార్చుకుందాం. ఆ వాక్యాన్ని గుర్తుపెట్టుకుందాం. గుర్తుపెట్టుకోవాలంటే ఏం చేయాలి అనంటే, శ్రద్ధగా మనం మొదలు అక్షరం మీద ధ్యాస పెట్టాలి. అక్షరాలను గనక క్రమంగా మనం ఉచ్చరించుకుంటూ ఉన్నట్లయితే, సరి అయిన తీరులో గనక ఉచ్చరించుకుంటూ ఉన్నట్లయితే గుర్తుపడే సామర్థ్యం మనకు తెలియకుండా పెరుగుతుంది. రెండవది పదం. ఒక పదం ఉంటుంది, ఆ పదాన్ని జాగ్రత్తగా ఒక కామానో, కామా అంటే సంస్కృతంలో కానీ తెలుగులో కానీ కామా పుల్ స్టాపులు లేవు, మనం తీసుకొచ్చి పెట్టుకున్నాం. మనం పలికే విధానంలోనే ఒక కామా, ఒక పుల్ స్టాపు వచ్చేస్తుంది. మన భాషకు ఉండేటువంటి ప్రత్యేకత అది. అనంత విజయం రాజా, కామా వచ్చిందా లేదా? కుంతీపుత్రో యుధిష్ఠిర, పుల్ స్టాప్ వచ్చిందా లేదా? కాబట్టి ఇలా కామాలు, పుల్ స్టాపులు ఇవి మనం పలికే విధానంలోనే గనక చేసుకున్నట్లయితే మనకు తెలియకుండా మనకు గుర్తుపడే సామర్థ్యం మనసుకు పెరిగిపోతుంది. అదేవిధంగా వాక్యాన్ని శ్రద్ధగా పలుక్కోవటం, ఏ వాక్యంలో ఏది ప్రధానమైన పదం అని జాగ్రత్తగా చూసుకోవటం, ఇలాంటి విషయాలు గనక మనం ఆచరించుకుంటూ పోతే గుర్తు పెట్టుకోవటం అంత సులభం మరొకటి లేదు. ఈ కాలంలో గుర్తు పెట్టుకోవడం అనవసరమని కొన్ని బోధనలు చేస్తున్నారు. అలా ఏం చేయొద్దు. గుర్తు పెట్టుకోవటం అనేది మనసుకు ఒక మంచి ఎక్సర్సైజ్. గుర్తు అక్కర్లేదు అని కొన్ని బోధనలు చేస్తున్నారు కొంతమంది. పర్వాలేదు, గుర్తు లేకపోయినా పర్వాలేదు అని. గుర్తు అనేది మన మనసుకు ఉండేటువంటి ప్రత్యేకమైన ఒక సామర్థ్యం. ఆ సామర్థ్యాన్ని, జ్ఞాపక శక్తిని ఎవరు కోల్పోవద్దు. కాబట్టి ఆ జ్ఞాపక శక్తిని కోల్పోకుండా మంచి విషయాలను జ్ఞాపకాన్ని ఉంచుకోవటం కోసం మనం ఈ గీతామృత పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం.